10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 14వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కోళ్లపూడి సుధాకర్ 52 సంవత్సరాలు బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన పార్థివ దేహాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే సుధాకర్ మృతి చెందడంపై ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈయన పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ వారి కుటుంబానికి అన్ని వేళలా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు పట్టణంకు చెందిన పలువురు నాయకులతో పాటు మరియు గ్రామీణ నాయకులు భారీగా పాల్గొని సుధాకర్కు నివాళులర్పించారు. నన్ను దిక్కులో చేసేసినాడయ్యా, మాకెవరు లేరయ్యా, నాకు పదవి వస్తుంది అయ్యా, అయ్యా మాకెవరయ్యా దిక్కయ్యా, మాకెవరు లేరయ్యా, అయ్యా మాకు ఓయ్యా ఓయ్యా అయ్యా చూడయ్యా వచ్చాడయ్యా, అయ్యా లేయ్యా 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 చేసినాడా లేయ్యా, అయ్యా నాకు తెలుగుదేశం అంటే ప్రాణమే, ప్రాణం ఇచ్చేసినాడయ్యా, ప్రాణం ఇచ్చేసినాడు, మమ్మల్ని దిక్కునాడం చేసేసినాడయ్యా, మాకెవరు లేరయ్యా, అయ్యా ఉడకటుకులున్న తెలుగుదేశానికి సరగకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా పెట్టుకుని తనే నాయకుడిగా ఉంటూ తెలుగుదేశానికి అండగా ఉన్నటువంటి మంచి నాయకుడిని కోల్పోయాం. చిన్న వయసు 44 సంవత్సరాలు, ఎస్సీల్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు. ఎప్పుడు పిలిచిన పార్టీ ఆఫీస్కి రావడం, మన పనులన్నీ చేసుకోవడం, పార్టీకి అండగా ఉండేవాడు. అండగా బాగా తెలుగుదేశం పార్టీ అంటేనే అతనికి ఎనలేనటువంటి ప్రేమ. మొదటి నుంచి కూడా ఒకే పార్టీలో ఉంటూ ఎంతోమంది వచ్చారు పోయారు, కానీ మొదటి నుంచి కూడా తను వదిలిసిన రోజుల నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఉండేవాడు. ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ధైర్యాన్ని కలగజేస్తూ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. పార్టీ ఆఫీస్ కూడా తెలియజేస్తాం. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తనకి పార్టీ నుంచి ఏమైతే రావాలనో అవి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే సభ్యత్వం చేసుకున్నాడు అనేది జనం నుంచి ఫోర్స్లోకి వస్తుందని చెప్తున్నారు, కానీ పాత సభ్యత్వం ఉంది, కొత్త సభ్యత్వం కూడా చేసుకున్నాడు. కాబట్టి తనకి పార్టీ ఆఫీస్లో మాట్లాడి ఏదైనా పిల్లలకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. నమస్కారం.